హౌ టు డిస్ప్లే లాస్ట్ డిజిట్ ఆఫ్ గివెన్ నెంబర్. ఇచ్చిన నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ని మనం ఎట్లా డిస్ప్లే చేయాలి? సి సో నేను ఒక నెంబర్ తీసుకున్నా. అది ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. n ఈక్వల్స్ టు సమ్ క్వశ్చన్ మార్క్. బట్ ఏ నెంబర్కైనా మాడ్ 10 ఆపరేషన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లాస్ట్ డిజిట్ వస్తుంది. సో దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సపోజ్ లాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్లియర్గా నేనేం ప్రింట్ చేస్తున్నానంటే ఇచ్చిన నెంబర్ ఏంటి, గివెన్ నెంబర్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన నెంబర్ని ప్రింట్ చేస్తున్నా, నెంబర్ని. అలాగే క్యాలిక్యులేట్ చేసిన లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో, ఫైండ్ అవుట్ చేసింది, ఆ లాస్ట్ డిజిట్ని కూడా ప్రింట్ చేస్తున్నా. లాస్ట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. సపోజ్ 365 అని ఇచ్చాం. ఒకసారి అవుట్పుట్ చెక్ చేస్తే 365కి ఇచ్చిన నెంబర్ 365, లాస్ట్ డిజిట్ ఎంత? 5. లాస్ట్ డిజిట్ 5. ఆ నెంబర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ నెంబర్ అయినా సపోజ్ 23 ఉంది. 23ని నేను 10తో డివైడ్ చేశా. 2 టైమ్స్ 2 టైమ్స్ 20 అండ్ రిమైండర్ ఎంత? 3. అంటే లాస్ట్ డిజిట్ 3. సపోజ్ అట్లాగే నేను 100ని నేను 10తో డివైడ్ చేశా. 10 టెన్స్ ఎంత? 100. 100. సో లాస్ట్ డిజిట్ ఎంత? 0. సో అట్లాగే 365 చూసాం. 365ని నేను 10తో డివైడ్ చేశా. సో ఎన్నిసార్లు డివైడ్ అవుతుంది? 36 టైమ్స్ 360. అట్లాగే లాస్ట్ డిజిట్ ఎంత? 5. లాస్ట్ డిజిట్ 5. అంటే రిమైండర్. ఇది రిమైండర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. ఏ నెంబర్నైనా కానీ మాడ్ విత్ 10 చేస్తే సో వచ్చే రిమైండరే లాస్ట్ డిజిట్. ఇప్పుడు మనం ఆ లాస్ట్ డిజిట్టే ప్రింట్ చేస్తున్నాం. ఓకే.